డెస్టినేషన్ చేరాలంటే ప్రెసెంట్ ఎక్కడున్నావో ఎగ్జాక్ట్ గా తెలియాలి. అలాగే నీ ఫినాన్షియల్ ఫ్యూచర్ బాగుండాలంటే ప్రెసెంట్ నీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటనేది ఎగ్జాక్ట్ గా తెలుసుకోమని చెప్పేదే రూల్ 4 ఆఫ్ పర్సనల్ ఫినాన్స్. సబ్స్క్రైబ్ చేసుకుని చివరిదాకా విను. డీటెయిల్ గా చెప్పుకుందాం. ప్రెసెంట్ నీ స్థిర చరాస్తులు ఏంటి, బ్యాంక్ లో డబ్బులు ఎంత ఉన్నాయి, అప్పు ఎంత ఉంది, ఈఎంఐలు ఎంత కడుతున్నావు, నీ ఇన్కమ్ ఎంత, డైలీ వస్తుందా మంత్లీ వస్తుందా, నీ ఖర్చు ఎంత, నెలవారీ ఖర్చు ఎంత, రోజువారీ ఖర్చు ఎంత, సంవత్సరానికి ఒకసారి పే చేయాల్సింది ఎంత, నీ ఫ్యామిలీకి ఎంత సేఫ్టీని ఇచ్చావు, అంటే ఇన్సూరెన్స్ ఎంత ఉంది, జాబ్ పోతే ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉంది, వీలునామా రాసావా లేదా నామినీ కింద డిక్లేర్ చేసావా, నీ ఫ్యూచర్ ఫినాన్షియల్ గోల్స్ ఏంటి, 6 నెలల్లో ఏంటి, 3 ఏళ్లలో ఏంటి, 10 ఏళ్లలో ఏంటి, రిటైర్మెంట్ కి ఏంటి. ఓవరాల్ గా నీ ఫినాన్షియల్ నాలెడ్జ్ ని, నీ ఖర్చు పెట్టే విధానాన్ని కన్సిడర్ చేసి నీకు నువ్వు రేటింగ్ ఇచ్చుకుంటే ఎంత ఇచ్చుకుంటావు, ఇవన్నిటిని ఒక పేజ్ లోకి తీసుకురమ్మని చెప్పిందే రూల్ 4 ఆఫ్ పర్సనల్ ఫినాన్స్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ యువర్ ప్రెసెంట్ ఫినాన్షియల్ సిచ్యువేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.